మాయిశ్చరైజర్ కూడా మన డైలీ రొటీన్‌లో చాలా కామన్‌గా యూజ్ చేసే థింగ్ అండి. అంటే మనందరం ఒక మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. దానివల్ల ఏంటంటే స్కిన్ పొడి బారకుండా అవ్వడము, మన స్కిన్ డ్రై అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ అన్నీ ఎక్కువైపోతాయి. సో, మాయిశ్చరైజర్స్ చాలా రకాలుంటాయి. అది లోషన్ ఫామ్‌లో ఉండొచ్చు, క్రీమ్ ఫామ్‌లో ఉండొచ్చు. చాలా రకాలుంటాయి. అంటే మనం దేన్ని ట్రీట్ చేస్తున్నాం అంటే సోరియాసిస్‌ని ట్రీట్ చేస్తున్నామా, జీరోసిస్‌ని ట్రీట్ చేస్తున్నామా, లేకపోతే డైలీ యూజ్ మాయిశ్చరైజర్ ఇస్తున్నామా, దాన్ని బట్టి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. దీనిలో అక్లూజివ్స్ అంటాము, హుమాక్టెంట్స్ అంటాము, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి ఉంటాయన్నమాట మాయిశ్చరైజర్స్. ఒక రకమైన మాయిశ్చరైజర్ ఏమో మన కొబ్బరి నూనె లాంటిది, ఊరికే పైనుంచి పెట్టే మాయిశ్చరైజర్ అనమాట. అదేంటంటే లోపల మన స్కిన్‌లో ఉన్న తేమ అంటే చర్మంలో ఉన్న తేమ బయటికి వెళ్ళకుండా కాపాడుతుంది. అందుకని స్నానం అవ్వగానే వెంటనే రాసేయడం అలా చేసామనుకోండి, బాడీలో తేమ అనేది మెయింటైన్ అయ్యి మనకి స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇంకో రకమైన మాయిశ్చరైజర్ ఏంటంటే హ్యూమాక్టెంట్ అంటాం. దీనిలోనే ఏంటంటే మనము సెరమైడ్స్ అవి అన్నీ ఉంటాయన్నమాట. హైల్యూరోనిక్ యాసిడ్ కూడా యూజ్ చేస్తాం. దానివల్ల స్కిన్ లో వాటర్ని అది అట్రాక్ట్ చేస్తుంది. అంటే వాటర్ స్కిన్లో ఫామ్ అయిపోయి అది ఆ స్కిన్ సప్పుల్గా ఉండడం అంటే డ్రై అవ్వకుండా ఉండేలాగా చేస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు మాయిశ్చరైజర్ చూస్ చేసుకోవాలంటే దానిలో స్మెల్ ఎక్కువ ఉండకుండా, ఎక్కువ కలర్ ఉండకుండా, తొందరగా స్ప్రెడ్ అయ్యేది బాడీ మీద, మనం పెట్టినాక ఏమి చిమ్చిమ అవ్వకుండా అంటే ఏమి బర్నింగ్ సెన్సేషన్ కానీ ఇచ్చింగ్ లేని సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ మనం చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా. సో దీనికోసం కూడా మీరు డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయ్యారనుకోండి, మీ స్కిన్ని ఎగ్జామిన్ చేసి మీకు ఏ రకమైన మాయిశ్చరైజర్ బాగుంటుందో చూసి దాని ప్రకారంగా మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.